నమస్కారం. పిఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. కుక్కట్పల్లి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్న సీఎం రేవంత్. అభివృద్ధికి అవసరమైతే అప్పు తీసుకుంటామన్న రేవంత్. వంతెనలు, నాలాలు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్న సీఎం. కుక్కట్పల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. గత ప్రభుత్వ అప్పులపై మంత్రి పార్థసారథి విమర్శలు. వైఎస్ఆర్సీపీ అప్పులతో రాష్ట్రానికి నష్టమన్న మంత్రి. సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న మంత్రి. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న పార్థసారథి. 6 గ్యారంటీల అమలుకు ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకొస్తామన్న కేటీఆర్. మహిళలకు 2500 హామీ అమలుపై కేటీఆర్ డిమాండ్. పెన్షన్లు పెంచాలని అసెంబ్లీలో బిల్ ప్రవేశపెడతామన్న కేటీఆర్. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక. ఆత్మకూరులో మంత్రి ఆనం విస్తృత పర్యటన. రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాల పంపిణీ. గ్రామీణాభివృద్ధి పనులకు శ్రీకారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. కేటీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు. రాజకీయ శైలి మార్చుకోవాలన్న సూచన. బీఆర్ఎస్ పాలనపై సంపత్ కుమార్ ఆరోపణలు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక. రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం సెప్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విజయనగరం సహా 6 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన స్వయం సహాయక సంఘాలు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం లక్ష్యం 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. బ్యాంకుల ద్వారా 92,000 కోట్ల రూపాయల రుణాలు అందించడం ద్వారా మహిళలకు ఆర్థిక బలం చేకూరుతోందన్నారు. డ్వాక్రా రుణాలను సక్రమంగా వినియోగిస్తే మహిళల జీవితాల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. 10,000 మహిళలతో, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక 3,000 మహిళలతో, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 5,000 మహిళలతో ఒక మీటింగ్ పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం చేయడంతో పాటు ప్రభుత్వం తాలూకా విధి విధానాలు కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సెర్ప్ డిపార్ట్మెంట్ 30 సంవత్సరాల క్రితం ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దేశం అంతా కూడా డ్వాక్రా సంఘాల కింద ఏర్పాటు చేయాలి, దానికి కార్యరూపం చేయాలి అనే దాని మీద దేశంలో ఒక మోడల్ తీసుకొస్తే ప్రధానంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని కార్యాచరణ చేయడం కోసం అప్పుడు ఎస్హెచ్జి మూమెంట్ అంటే ఒక 6 జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ 6 జిల్లాల్లో కూడా డ్వాక్రా సంఘాలు తాలూకు విధి విధానాలు ఏ రకంగా 10 మంది మహిళలు కలిసి ఏ రకంగా వాళ్ళు కలిసి పనిచేసి పేదరిక నిర్మూలన కోసం ఏ రకంగా కార్యాచరణ చేయాలో అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి కానీ లేదా ఒక మంచి ఈకోసిస్టమ్ గ్రామాల్లో కలిగించేదానికి అప్పుడు ఒక 6 జిల్లాల్లో పైలట్ చేసి సక్సెస్ చేసి ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ సెర్ప్ డిపార్ట్మెంటు దేశం అంతా కూడా మొత్తం ఎస్హెచ్జి ఉమెన్ అదే మోడల్ని దేశం అంతా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 30 ఏళ్ళ కాల పరిమితంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్ మహిళలే వేరే రాష్ట్రాలకు వెళ్ళి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కింద అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్జి ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మీరు మీ ఎస్హెచ్జి ఉమెన్ ఎలా పని చేసుకోవాలి, ఏ రకంగా కలిసి పని చేసుకోవాలి, ఏ రకంగా ఏం చేసుకోవాలని దాని మీద అనేకమైనటువంటి విషయాలు మన రాష్ట్రం చెందినటువంటి మహిళలే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త విధానం కూడా తీసుకొస్తున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున అలవర్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఏదో ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటే గ్రామంలో ఏదో ఒక స్వయం ఉపాధి వచ్చేలాగా ఏదో ఒక కార్యాచరణ చేస్తే కనీసం ఎంతో కొంత ఇన్కమ్ లెవెల్ ఆ ఉమెన్ క్రియేట్ చేయడానికి ఒక కార్యరూపం చేశారు. దాని నిమిత్తం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మహిళా దినోత్సవం రోజు ఆయన ఎక్కువగా ప్రధానంగా ఎంఓయూస్ చేయడంలో కానీ
లేదా మహిళలను ఉద్దేశించి మాట్లాడడంలో కానీ మహిళల్ని చైతన్యం తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఎంపీలు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తోందని వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎల్లో పత్రికలే కథనాలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ దందా వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చెన్ని ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన పథకాలను కొందరు నాయకులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూళ్లు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి ఒక వీడి రౌడీగా గూండాలుగా దేవుడు కళ్యాణంలో గల కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం నీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి, నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నెరవేరుస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరు గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఆ విధంగా నువ్వు రౌడీయుధం చేస్తావా? ఆ విధంగా నువ్వు గూండాయుధం చేస్తావా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట అతన్ని పనిచేయి నువ్వు, అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించి నువ్వు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమాల్లో గారా ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిన్న జరిగిన సంఘటనకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళని ఏ విధంగా మీరు మందలిస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఇదా మీరు ఇచ్చే గౌరవం? ఈ 2 సంవత్సరాల్లో మీ పాలనలో, మీ ప్రభుత్వంలో ఇంకా ఏవైనా జరిగినాయా అని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని మేము అందరం క్వశ్చన్ చేస్తాం. క్షమాపణ చెప్పాలి. నిన్న ఎవరైతే వేలాది మంది భక్తులు వచ్చారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ ప్రజానికానికి గారా ఈ ఎంపీ క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. మీరందరూ గారు చూసే ఉంటారు, తిరుపతి లడ్డూ విషయంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి పరువు పోయింది. మా మీద రుద్దాలనుకున్నారు, మా మీద ఆ నెపం వేయాలనుకున్నారు. కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పైనుంచి ఈ ప్రభుత్వంలో మీరు చేస్తాంది తప్పు అని చెప్పని వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా సిబిఐ రిపోర్ట్లో అవనివ్వండి, లేకపోతే అనేక రకాలుగా మీది తప్పు అని చెప్పని నిరూపించారు. మీరు చేసే పనులు గారు అలాగే ఉంటున్నాయి. కళ్యాణాల్లో గొడవలు పడి, సరిగ్గా పరిపాలన చేతకాక, అధికారులను సరిగ్గా పనిచేసుకోనిక, తిరువూరు నియోజకవర్గంలో ప్రజానికం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం నడిపే విధానంలో కానివ్వండి, ఎటువంటి కార్యక్రమాలు జరక్క ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన వెంటనే పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని తిరువూరు నియోజకవర్గంలో ప్రజానికానికి మంచి చేయవలసిందిగా మేము కోరుకుంటూ. రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీపాల ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఈ ఘటన జరిగి 18 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ప్రభుత్వం నాటకాలు ఆడటానికి సమయం కేటాయిస్తోందని, కానీ ఘటనపై విచారణకు సమయం లేదన్నారు. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కల్తీపాల్ ఘటన తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము ఈ కల్తీపాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇక్కడ పేషెంట్స్ తాలూకా పరిస్థితులు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చాడండి. కాకినాడ ఘటన జరిగినప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగాడు. మరి ఆయన దిగినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కిమ్స్ హాస్పిటల్ కి వచ్చి పేషెంట్స్ ని సందర్శించాల్సిన బాధ్యత ఈయనకి లేదండి ముఖ్యమంత్రిగా? ఇవాళ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి, లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది.
ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది కేవలము ఆ కల్తీపాలు అతను ఆ కలిపేది దాంట్లో యూరియా కలిపాడా, లేకపోతే ఏదైనా ఫార్ములిన్ కలిపాడా, లేకపోతే ప్రొఫెషనల్ రైవల్టీ ప్రకారంగా అతనికి కిట్టన వాళ్ళు ఎవరైనా అందులో పురుగుల మంది ఏమన్నా కలిపారా? కాకినాడ ఘటన ఆ ఫైర్ షాప్ జరిగితే అక్కడ చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు ప్రకటించారు. ఏంటి వ్యత్యాసం ఏంటి? ఈ రెండు కూడా గవర్నమెంట్ తప్పిదాల వల్లనే జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది. నిజంగా ఎప్పటికప్పుడు ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ ని ఆర్గనైజ్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి మిల్క్ అనలైజర్స్ ద్వారా దీన్ని గవర్నమెంట్ బాధ్యత తీసుకుని ఉండుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా. 2023లో మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక చట్టం తీసుకుని వచ్చారు. ఆ చట్టం ఇది చెప్తా ఉంది, ఎప్పటికప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ జరగాలి, మిల్క్ అనలైజర్స్ తో దీన్ని అనలైజ్ చేయాలని. నిజంగా గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేరనండి ఇవన్నీను. చంటి పిల్లలు 6 మాసాలు సంవత్సరం వయసు ఉన్నవాళ్ళు, ఆ పిల్లలు 18 రోజుల నుంచి మృత్యువుతో పోరాటం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం అండి. నేను ఇదే కూటమి పెద్దలను అడుగుతా ఉన్నా, మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యుల్లోనే చిన్నారులకి ఈ రకంగా జరిగితే మీరు ఈ తరహాలో ప్రవర్తిస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది ఒక బయటికి రాకూడదు అని చెప్పి రోజుకు ఒక డెత్ చూపిస్తా ఉన్నారు. అంటే ఒక్కసారి నిజంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ పేషెంట్స్ తాలూకా ఎవరైతే వెంటిలేటర్స్ మీద ఉన్నారో వాళ్ళు రోజుకొకళ్ళని డెడ్ బాడీస్ తీసుకొచ్చి కుటుంబ సభ్యుల చేతుల్లో పెడతా ఉన్నారు. ఒక హై డ్రామా ఈ ప్రభుత్వం ఆడుతా ఉంది. దీంట్లో వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరము ఈ ప్రభుత్వము పైన ఉంది. దీన్ని ఏదో కన్సీల్ చేసి దీన్ని ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమము ఈ ప్రభుత్వం చేస్తున్నారనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎంత అన్యాయం చూడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా కల్తీనే. అటు పాలల్లో గాని, కూరగాయల్లో గాని, ఏ వస్తువు తీసుకోండి, టీ పొడి తీసుకోండి, ఏ వస్తువు తీసుకోండి, తిండి పదార్థాలు తీసుకోండి, నూనెలు తీసుకోండి. మొన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తే ఆ నూనె ఏదైతే వీళ్ళకి దొరుకుతా ఉందో రెస్టారెంట్స్ వాళ్ళు, బేకరీ వాళ్ళు కొనుక్కునేది కిలో 60 రూపాయలటండి. తిరుపతి లడ్డూలో గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కొన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే 2018 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కొన్నారు. మీరు నిజంగా స్వచ్ఛమైన నెయ్యి వాడితే ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అనేది ఆర్టిఫిషియల్ లిక్విడ్స్ ఎందుకు కొనాలి అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము, ఎవరైతే మరణాలు జరిగినాయో ఆ బాధిత కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెడతామని కేటీఆర్ తెలిపారు. 1,67 లక్షల మంది మహిళలకిచ్చిన 2,500 రూపాయల హామీ అమలు కోసం ఈ బిల్లు తీసుకొస్తామన్నారు. 4,000 రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, నేతన్నల కోసం కూడా బిల్లు ప్రవేశపెడతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కేటీఆర్ కోరారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్యారంటీల అమలు కోసం అసెంబ్లీలో పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. గీతన్నలు వారందరి తరపున, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు వారందరి తరపున 46 లక్షల మంది తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వారు చెప్పారు దివ్యాంగుల విషయంలో 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి లక్షలాది మంది దివ్యాంగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగుల తరపున మరి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పించాలని అసెంబ్లీలో మరి ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలి కొదిలేసి గాలి మాటలు, కాలక్షేపం కబుర్లతో కాలక్షేపం చేయాలనుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ బీఆర్ఎస్ సైన్యం ఈ ఓరియంటేషన్ సెషన్ పెట్టుకున్నది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తన రాజకీయ శైలి మార్చుకోకపోతే ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బంధు, కేటీఆర్ బంధు, హరీష్ బంధు, సంతోష్ బంధు, కవిత బంధు మాత్రమే కొనసాగాయని విమర్శించారు. మీడియా హెడ్లైన్స్ కోసం మాత్రమే కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నీచ రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నారని సంపత్ ఆరోపించారు. మా ముఖ్యమంత్రికి ఎట్లా భరిస్తున్నాడేమో, రోజు పేపర్ చూస్తే పచ్చి నిజాన్ని అబద్ధంగా, పచ్చి అబద్ధాన్ని నిజంగా రోజు ఏదో ఒకదాన్ని మాయామచ్చిందర చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొక్కాల దండం పెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి. రోజు అన్ని ఎదుర్కొంటూ కూడా
నిటారుగా నిలబడి నికార్సైనటువంటి ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, సర్వతోముఖాభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు 24/7 పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చురుగొంటూ ముందుకొస్తున్న సందర్భానికి మొక్కాలి నిజంగా మా ముఖ్యమంత్రికి. కానీ ఇదే ఇట్లే రిపీట్ చేస్తే అదే 42 లక్షల మంది కార్యకర్తలు ఎవరైతే గాంధీ కుటుంబానికి అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళే ఒకవేళ తెగబడితే, వాళ్ళే ఒకవేళ తిరగబడితే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి ఆలోచన చేయండి. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించండి అని చెప్పి కూడా కేటీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇండియా కూటమి నేతలు కూడా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ప్రక్రియపై కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలు చేశారు. 2014 ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన రోజు పార్లమెంట్ చరిత్రలో బ్లాక్ డేగా అభివర్ణించారు. ఆ రోజు లోక్సభలో జరిగిన పరిణామాలపై దేశ ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని కోరారు. Great men in this house, the opposition keep quoting two great men in this house. One is Mahatma Gandhi ji, other person is Ambedkar ji, sir. Sir, what Mahatma Gandhi ji has said, what Mahatma Gandhi ji has shown through his freedom struggle and the movement for the independence, sir. Every opportunity, whenever people told him, people reminded him of how US got the independence, how French got the independence, he stood steadfast and said, India will get the independence in a different way, in a non-violent way, in Satyagraha. He has taken, he's not only gone to a different level with respect to his, not only he's gone to a different level, sir, but also taken his countrymen also along with him. That is what Mahatma Gandhi has shown, sir. Instead of quoting from Mahatma Gandhi and his quotes, I wish and I hope not just say the words, but actually follow what he has said, sir. The other person, the other great man I want to remind them is B.R. Ambedkar ji. They always come to the house and outside the house showing the Constitution of India. But I request them what B.R. Ambedkar ji has said on the last session of the Constituent Assembly. He has mentioned about the grammar of anarchy. This is what he has said. In that he said, Ambedkar has warned any method inside or outside the parliament that prioritizes political victory over constitutional order. This motion is over constitutional order. It is called anarchy. This motion is. సంక్షేమం, అభివృద్ధి రెండింటి ప్రయోజనాలు ప్రజలకు అందేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా అదనంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు ప్రజల నమ్మకాన్ని పెంచుతున్నాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మాజీ మంత్రి గారు సభలో కూడా చెప్పారు, వాళ్ళ బొమ్మలు పెట్టుకునే ఉద్దేశంతో హేళనగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడినటువంటి చరిత్ర మీకు తర్వాత ఎవరో పెట్టని అదే ఉద్దేశంతో పట్టాదారు పాస్ పుస్తకాల మీద కావచ్చు, హద్దురాల మీద కావచ్చు, వాళ్ళ బొమ్మలో పేర్లు పెట్టుకునే చరిత్ర ఈరోజు చూసాం. వాళ్ళ బొమ్మలు ఉన్నాయి కానీ వాళ్ళు లేరు. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఆస్తి మీద పట్టాదారు రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ లో విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు శాశ్వత ఉద్యోగాల కోసం నిరసన చేపట్టారు. విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సైఫాబాద్ లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ విద్యార్హతల ఆధారంగా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు సచివాలయం నుండి మింట్ కాంపౌండ్ వరకు రోడ్డును మూసివేశారు. నిరసనలో పాల్గొన్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరినీ కూడా విద్యా అర్హతలను బట్టి పర్మనెంట్ చేయాలని ఈ తెలంగాణ ఏర్పడ్డప్పుడే మేము డిమాండ్ చేసినాం. విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒకే సంస్థ, ఒకే సర్వీస్ రూల్స్ ను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నమ్ముకొని దాదాపు 30,000 మంది పనిచేస్తారు. బ్రిటిష్ కాలం నాటి సర్వీస్ రూల్స్ ఇందులో చేర్చడము, 1947 సర్వీస్
సర్వీస్ రూల్స్ చేర్చడము మరి అవి అగమ్య గోచరంగా ఈ ఆర్టిజన్లకు అవి మరణఘోషగా మారినాయి. అందుకే మేమేమంటున్నామంటే ఈ జేఏసీ పక్షాన ఖచ్చితంగా ఈ 20,000 మందికి స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి మరి ఏవైతే ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. వీటిని అమలు చేయని పక్షాన మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో సమ్మెకైనా సిద్ధమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కూకట్పల్లి ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లో మల్కాజ్గిరి ప్రజలు తనను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారని గుర్తు చేసుకున్నారు. కూకట్పల్లి నియోజకవర్గం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పెద్దగా చేయలేకపోయినా ఇప్పుడు సీఎంగా ఉన్నందున అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. వంతెనలు, చెరువులు, నాలాలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తారని తెలిపారు. అవసరమైతే అప్పు చేసైనా అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. కూకట్పల్లి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చాలా తాకట్టు పెట్టైన నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టిండ్రు. రాజకీయంగా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను మీరందరూ అండగా నిలబడి నన్ను నిలబెట్టిండ్రు. నన్ను నిలబెట్టిన మీకు సేవ చేసే అవకాశం ఈరోజు నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మంచి అధికారులను నియమించిన బాగా పని చేయించుకోండి. ఏం కావాలన్నా నన్ను అడగండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుక్కట్పల్లి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్న సీఎం రేవంత్. అభివృద్ధికి అవసరమైతే అప్పు తీసుకుంటామన్న రేవంత్. వంతెనలు, నాలాలు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్న సీఎం. కుక్కట్పల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. గత ప్రభుత్వ అప్పులపై మంత్రి పార్థసారథి విమర్శలు. వైఎస్ఆర్సీపీ అప్పులతో రాష్ట్రానికి నష్టం ఉన్న మంత్రి. సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న మంత్రి. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న పార్థసారథి. 6 గ్యారంటీల అమలుకు ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకొస్తామన్న కేటీఆర్. మహిళలకు 2500 హామీ అమలుపై కేటీఆర్ డిమాండ్. పెన్షన్లు పెంచాలని అసెంబ్లీలో బిల్ ప్రవేశపెడతామన్న కేటీఆర్. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక. ఆత్మకూరులో మంత్రి ఆనం విస్తృత పర్యటన. రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాల పంపిణీ. గ్రామీణాభివృద్ధి పనులకు శ్రీకారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. కేటీఆర్పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు. రాజకీయ శైలి మార్చుకోవాలన్న సూచన. బీఆర్ఎస్ పాలనపై సంపత్ కుమార్ ఆరోపణలు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.